తులసిని స్వయంగా సిద్ధుయే తన ఇంట్లో జరుగుతున్న మీటింగ్కి కిందికి తీసుకొస్తూ ఉంటాడు. కనిష్క ఆ మీటింగ్కి బొకే పట్టుకొని వస్తుంది. స్టేజ్ దగ్గరున్న తులసికి బొకే అందించి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. తులసి స్పీచ్ ఇస్తూ ఉండగా తన హ్యాండ్ బ్యాగ్లో నుండి రివాల్వర్ని తీసి తులసిని షూట్ చేస్తుంది కనిష్క. తులసి అక్కడ పడిపోగానే కనిష్క మెల్లిగా జారుకుంటుంది. పడిపోతున్న తులసి తనని తన ఒళ్ళో పెట్టుకొని తులసి తులసి అంటూ బాధగా అరుస్తూ ఉంటాడు సిద్ధు. హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. తులసిని సర్జరీ చేస్తారు డాక్టర్లు. సర్జరీ పూర్తయ్యాక బయటికి వచ్చిన డాక్టర్ని సిద్ధు ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా, ఆపరేషన్ చేసి బుల్లెట్ అయితే బయటికి తీసాం కానీ హార్ట్కి దగ్గరగా బుల్లెట్ దిగడంతో అక్కడ చాలా బ్లడ్ లాస్ అయింది. ఇటువంటి రేర్ కేసెస్లో బ్రతికే వాళ్ళు చాలా తక్కువ, ఒకరు ఇద్దరు మాత్రమే బ్రతుకుతారు. తను స్పృహలోకి వచ్చే వరకు ఏ హోప్ పెట్టుకోలేము అనగానే తులసి ప్రాణాపాయంలో పడిపోయిందని శ్రీనివాస్, లక్ష్మి, బసవరాజు దంపతులు, సిద్ధు అందరూ ఏడుస్తూ ఉంటారు. ఎలాగైనా తులసిని బ్రతికించాలి అనుకున్న సిద్ధు 2 చేతుల్లో 2 హారతి కర్పూరాలని వెలిగించుకొని గుడిమెట్లు మోకాళ్ళతో ఎక్కుతూ ఉంటాడు సిద్ధు. మోకాళ్ళతో ఎక్కుతూ ఉండడంతో మోకాళ్ళు పగిలి రక్తం కూడా వస్తున్నా లెక్క చేయకుండా మోకాళ్ళతో గుడిమెట్లన్నీ ఎక్కేస్తాడు సిద్ధు. ఆ తర్వాత కొరడాతో తనని తాను కొట్టుకుంటూ ఉంటాడు సిద్ధు. కొరడాతో కొట్టుకోవడంతో చర్మం చిట్లి రక్తం కారుతున్న సిద్ధు పట్టించుకోడు. సిద్ధు చేస్తున్న దీక్ష వల్ల తులసి ప్రాణాపాయం నుండి బయటపడుతుందా, ప్రాణాలతో తులసి ఇంటికి వెళ్తుందా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.